మన టాలీవుడ్‌లో 100 డేస్ మూవీస్ కరువయ్యాయి. ఒకప్పుడైతే యావరేజ్ సినిమాలు కూడా ఈజీగా 100 రోజులు ఆడేవి. బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీస్ అయితే 100 రోజులు, 150 రోజులు, 175 రోజులు, 200 రోజులు కూడా డైరెక్ట్‌గా ఆడి హౌస్‌ఫుల్‌గా నడిచాయి. ఇప్పుడు సిట్యుయేషన్ అయితే మారిపోయింది. కలెక్షన్స్‌ని బేస్ చేసుకొని నడుస్తున్నాయి సినిమాలు. 2010 తర్వాత 100 రోజులు ఆడిన సినిమాలు చాలా తక్కువగానే ఉన్నాయి. 2020 తర్వాత షిఫ్ట్‌తో కలుపుకొని 100 రోజులైతే కొన్ని సినిమాలాడాయి. 50కి పైగా సెంటర్స్‌లలో 100 రోజుల సినిమాలు ఉన్న హీరోలు మన టాలీవుడ్‌లో ఉన్నారు. చిరంజీవి గారివి 6 సినిమాలు, వెంకటేష్ గారివి 6 సినిమాలు, బాలకృష్ణ గారివి 4 సినిమాలు, నాగార్జున గారివి 3 సినిమాలు, పవన్ కళ్యాణ్‌వి 2 సినిమాలు, జూనియర్ ఎన్టీఆర్‌వి 3 సినిమాలు, మహేష్ బాబువి 2 సినిమాలు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌వి ఒక్కొక్క మూవీ అయితే ఉంది. ఈ వీడియోలో 50కి పైగా సెంటర్స్‌లలో డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులైన మూవీస్ గురించి తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. చిరంజీవి గారి సినిమాలలో 'మాస్టర్' మూవీ 52 సెంటర్స్‌లలో 100 రోజులు డైరెక్ట్‌గా ఆడి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. 'చూడాలని ఉంది' మూవీ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకొని 63 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజులైతే ఆడింది. 'బావగారు బాగున్నారా' ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రిలీజ్ అయ్యి 54 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజులైతే ఆడింది మూవీ. 'అన్నయ్య' మూవీ నాన్ ఇండస్ట్రీ రికార్డుని క్రియేట్ చేసి 60 సెంటర్స్‌లలో డైరెక్ట్‌గా 100 రోజులైతే ప్రదర్శింపబడింది. 'ఇంద్ర' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసి ఏకంగా 118 సెంటర్స్‌లలో 100 రోజుల పండగ జరుపుకుంది. 'ఠాగూర్' మాత్రం 181 సెంటర్స్‌లలో 100 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. ఇదొక ట్రెండ్ సెట్టర్ రికార్డ్. 180కి పైగా సెంటర్స్‌లలో 100 రోజులు ఆడిన తొలి మూవీ ఈ 'ఠాగూర్'. విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్‌లో 'ప్రేమించుకుందాం రా' మూవీ 51 సెంటర్స్‌లలో 100 రోజులు డైరెక్ట్‌గా ఆడి ఇండస్ట్రీ లెక్కలను బ్రేక్ చేసింది. 'రాజా' అయితే 1999లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి 69 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజుల పండుగ జరుపుకుంది. 'కలిసుందాం రా' మూవీ అన్నయ్యతో పోటీ పడి మరీ హిట్ అయితే అయ్యింది. రొటీన్ కథతో రిలీజ్ అయ్యి 2000 సంవత్సరంలో టాప్ గ్రాస్ అయితే రాబట్టింది మూవీ. అలాంటిది 76 సెంటర్స్‌లలో డైరెక్ట్‌గా 100 రోజులైతే ప్రదర్శింపబడింది. 'నువ్వు నాకు నచ్చావు' మూవీ బెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఏకంగా 57 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజులైతే ఆడింది. 'వసంతం' ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఏకంగా 53 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజులు ఆడి ఆల్ టైమ్ రికార్డ్ అయితే నెలకొల్పింది. 'లక్ష్మి' అయితే 2006 సంక్రాంతికి రిలీజ్ అయ్యి మంచి ప్రాఫిట్‌ను అందించింది. అలాగే 72 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజుల పండగ జరుపుకుంది మూవీ. బాలకృష్ణ గారి సినీ కెరీర్‌లో 'సమరసింహారెడ్డి' 73 సెంటర్స్‌లలో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడి ఇండస్ట్రీ నిలిచింది. టాలీవుడ్‌కు తొలి 20 కోట్ల షేర్ ఫిల్మ్ ఇది. 'నరసింహనాయుడు' ఏకంగా 105 సెంటర్స్‌లలో 100 రోజులు ఆడడం ఓ రికార్డ్. టాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో 100కు పైగా సెంటర్స్‌లలో 100 రోజులు ఆడిన తొలి మూవీగా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. 'లక్ష్మీ నరసింహ' 2004 సంక్రాంతికి రిలీజ్ అయ్యి 78 సెంటర్స్‌లలో 100 రోజులైతే ఆడింది. 'సింహ' మూవీ 90 సెంటర్స్‌లలో డైరెక్ట్‌గా 100 రోజులైతే ఆడి డబుల్ ప్రాఫిట్‌ను అందించింది. చాలా ఏరియాలో ట్రెండ్ సెట్టర్ రికార్డ్ నెలకొల్పింది 'సింహ'. నాగార్జున గారి సినీ కెరీర్‌లో 'నువ్వొస్తావని' 62 సెంటర్స్‌లలో 100 రోజులైతే డైరెక్ట్‌గా ఆడి బ్లాక్ బస్టర్ అయింది. 'మాస్' మూవీ ఏకంగా 100 రోజుల వరకు చాలా ఏరియాస్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. అలాంటిది 68 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజులు ప్రదర్శింపబడి క్లాసిక్ రికార్డు నెలకొల్పింది. 'శ్రీరామదాస్' మూవీ భక్తిరథ చిత్రంగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయితే అయ్యింది. 62 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజులు ఆడి టౌన్ రికార్డ్ క్రియేట్ చేసింది మూవీ. పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్‌లో 'ఖుషి' మూవీ 79 సెంటర్స్‌లలో 100 రోజులు ఆడి ఎన్నో మైల్ స్టోన్ రికార్డు నెలకొల్పింది. యూత్‌లో పవన్ కళ్యాణ్‌కు మంచి స్టార్డమ్‌ను తెచ్చిపెట్టింది 'ఖుషి'. 'గబ్బర్ సింగ్' అయితే నాన్ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసి 54 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజులైతే ఆడింది. మహేష్ బాబు సినీ కెరీర్‌లో
ఒక్కడు మూవీ ఆల్ టైమ్ రికార్డు సృష్టించడమే కాకుండా 100 సెంటర్స్‌లలో 100 రోజులు డైరెక్ట్‌గా ఆడి ఏరియా రికార్డులు, టౌన్ రికార్డ్ అంటూ చాలానే క్రియేట్ చేసింది. 'పోకిరి' అయితే ఇండస్ట్రీడ్‌గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించింది. అలాంటిది ఏకంగా 144 సెంటర్స్‌లలో 100 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో 'ఆది' మూవీ 96 సెంటర్స్‌లలో డైరెక్ట్‌గా 100 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇండస్ట్రీ హిట్‌ను జస్ట్ మిస్ చేసుకుంది 'ఆది'. 'సింహాద్రి' అయితే వసూళ్ల వరద పారించి 146 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజులు ఆడి ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికి 'సింహాద్రికి' సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. 'యమదొంగ' పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి లాభాలను అందించింది. అలాగే 57 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజులు డైరెక్ట్‌గా అయితే ఆడింది. 'ప్రభాస్' కెరీర్‌లో 'వర్షం' మూవీ 63 డైరెక్ట్ సెంటర్స్‌లలో 100 రోజులు ప్రదర్శింపబడి హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. 'రామ్ చరణ్' కెరీర్‌లో 'మగధీర' 200 సెంటర్స్‌లలో 100 రోజులు డైరెక్ట్‌గా ఆడి ఇండస్ట్రీడ్‌గా నిలిచింది. 200 సెంటర్స్‌లలో 100 రోజులు ఆడిన తొలి చిత్రంగా రికార్డ్ ఇప్పటికీ 'మగధీర' మీదనే ఉంది. ఆ రికార్డ్ ఇప్పటికీ ఏ మూవీ బ్రేక్ చేయలేకపోయింది. అల్లు అర్జున్ సినీ కెరీర్‌లో 'దేశముద్రు' మూవీ 85 సెంటర్స్‌లలో డైరెక్ట్‌గా 100 రోజులు ప్రదర్శింపబడి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. ఇన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.